వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. ధర్మవరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ఓ ఆణిముత్యమని, అతనిపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ ఫయజ్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో బీజేపీ నాయకులు వెంకటేష్ ఉన్నారు. అందరికీ నమస్కారం. 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. మళ్ళీ హ్యాట్రిక్ గా ఈరోజు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతారు నరేంద్ర మోడీ గారు. ఈ రాష్ట్రంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ తీసేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటాం. 10 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారం ఉంది. కానీ ఎప్పుడు 4% గురించి భారతీయ జనతా పార్టీ ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ముస్లిం మైనార్టీలకు డైవర్ట్ చేయాలని చెప్పి 4% రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ తీసేస్తుంది అధికారంలోకి వస్తే అని చెప్పుకుంటారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అయ్యా, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు ముస్లింస్ కోసం చేసింది. హజ్ యాత్రలకు ఈరోజు 50 సంవత్సరాల్లో ఎప్పుడు కానీ జరిగిన కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేశారు. హజ్ యాత్రలకు పోతే ఇక్కడ ఉన్న ముస్లింస్ హజ్ యాత్రలకు పోతే వాళ్ళ సెక్యూరిటీ ఎట్లుంటుందని చెప్పి ఒక కేంద్ర మంత్రిని కేటాయించిన ఘనత నరేంద్ర మోడీ. అటువంటి పాలన చేశారు నరేంద్ర మోడీ గారు. ఈరోజు టౌన్ పరంగా వస్తే వెంకట్రామరెడ్డి గారు ఈ అనంతపూర్ టౌన్ అంతా నేనే డెవలప్మెంట్ చేసేసాను అని చెప్పి పత్రాలు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. మీరు ఒకసారి ఈ రాష్ట్రంలో ఎంత నిధి తెచ్చినారో ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. కళ్యాణ్ రోడ్ కాడి నుంచి పంగల్ రోడ్ వరకు భారతీయ జనతా పార్టీ నిధులతో ఈ బ్రిడ్జ్ కానీ రోడ్లు కానీ వైడింగ్ జరిగింది. కేవలం భారతీయ జనతా పార్టీ నిధులతోనే జరిగింది. మీరు ఒక్క రూపాయి ఏమైనా కేటాయించారా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి? ప్రతి ఒక్క పైసా కేంద్ర ప్రభుత్వాన్ని. ముస్లింలకు మీరు 5 సంవత్సరాల నుంచి ఎంతమంది ముస్లింస్కు మీరు మంచి చేశారు ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయమని. ఈ 5 సంవత్సరాలు అనేక పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ ముస్లింల కోసం. స్కాలర్షిప్స్ నిధులు ఒక్క రూపాయి కూడా మీరు ముస్లింస్కి ఇలే. దాని గురించి భిక్షాట్ చేసింది భారతీయ జనతా పార్టీ. వక్ఫ్ బోర్డుల ఆస్తులు కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పోరాటం. దుల్హన్ పథకం 50,000 ఇచ్చిన ప్రభుత్వం నేను 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చారు. మీరు ఎంతమంది 1,00,000 రూపాయలు ఇచ్చారో మీ దుల్హన్ పథకానికి తోఫా ఎంత ఇచ్చారో ఒకసారి అది కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. మైనార్టీలకు మీరు టోపీలు పెట్టి తిరిగేది కాదు, మాకి ముస్లింస్కి టోపీలు పెట్టారు. ఇదే రోడ్లో ఒక మసీద్ కాంప్లెక్స్ ఉంది. మసీద్ కాంప్లెక్స్ కాపాడాలని చెప్పి స్వయంగా నేను వెంకటరామరెడ్డి దగ్గర నేనే పోయినాను. ఇప్పటివరకు దాని మీద కమిటీ వేయలే, ఇప్పటివరకు దాని మీద చర్చ చేయలే. కానీ అధికారులకు పంపించి దౌర్జన్యాలకు దిగిరారు. అనేక సార్లు నేను నిలబడ్డా మసీద్ కాంప్లెక్స్ కోసం. భారతీయ జనతా పార్టీ నిలబడింది. లలితల పరిషత్ దగ్గర గుడి బదులు కొడతా అంటే భారతీయ జనతా పార్టీ నిలబడింది. అనేక పోరాటాలు చేసింది భారతీయ జనతా పార్టీ. ముస్లింస్కు అనేక సార్లు ఆదుకుంది భారతీయ జనతా పార్టీ. ప్రతి రంజాన్ నెలలో నేను తోఫా ఇచ్చా, భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఇచ్చాను. మీరు ఎప్పుడైనా ఇచ్చారా ఒకసారన్నా? ముస్లింస్కి మేము చేసామని చెప్పుకుంటారు. వెంకటరామరెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఎంతమంది ముస్లింస్కు మేలు చేశారో ఒక్కసారి మీరు 2 రోజులు ఎలక్షన్స్ ఉంది, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని. సత్యకుమార్ అనేది ఒక బ్రాండ్. ఆయన 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నానండి. ఎక్కడ కానీ చిన్న ఇష్యూ కార్యకర్తకు కూడా ఆయన వాల్యూ ఇచ్చే మనిషి సత్యకుమార్. ఆయన గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు ధర్మాన ప్రజలు, ముస్లింస్ కానీ ప్రజలు కానీ
అదృష్టంగా భావించాలా సత్యకుమార్ గారు వచ్చి ఆడ నిలబడినారంటే అదృష్టంగా. ఒక 30-40 సంవత్సరాల నుంచి ధర్మారం చరిత్ర తెలుసు మీకంతా. ఒక సాఫ్ట్ గోయింగ్ మనిషి, ఒక మంచితనం, ఒక పట్టుదల మనిషి, అదే సత్యకుమార్ అనేది ఒక బ్రాండ్. అటువంటి మనిషిని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆడ కేటాయించిందంటే ధర్మారం ప్రజలంతా మీరు హర్షించాలి. అటువంటి మనిషిని మేము ఈరోజు సత్యకుమార్ గారు ధర్మారంలో నిలబడినారని చెప్పి ప్రతి ఒక్కరు ముస్లింస్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన హామీ ఇచ్చాడంటే కేంద్రం నుంచి ఏం చేసుకుంటాడు ఆయన ఖచ్చితంగా తీసుకొని వచ్చి మీ హామీని పూర్తి చేస్తాడు. అటువంటి పట్టుదల మనిషి సత్యకుమార్ గారు. అటువంటి మనిషిని మీరు ఆదరించండి. ఖచ్చితంగా ఒక షాదీ మహల్ కట్టిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు ఆయన. అది ఖచ్చితంగా చేస్తాడు. ఇంకా మీకేమైనా తక్కువ ఉంటే కూడా ఇంకా 2 రోజులు టైం ఉంది, మీకు ఆ హామీ ఇప్పించుకోండి. హామీ ఇస్తే మాత్రం ఆయన 100% చేసే మనిషి సత్యకుమార్ గారు. అటువంటి మనిషిని ఒక నాయకుడు కాదు, ఆయన ఒక కార్యకర్త కాదు, ఎవరు ఆయన బంధువు అంట. ఒక పెద్ద ఆయన మా బంధువు వచ్చి ఆయన మాట్లాడుతుంటే నాకే బాధ కలిగింది. 20 సంవత్సరాల నుంచి సత్యకుమార్ గారిని నేను చూస్తున్నాను. ఎక్కడ కానీ చిన్న ఆయన ఇష్యూ లేదు. ఒక కష్టపడిన కార్యకర్త, బీజేపీలో కష్టపడిన కార్యకర్త. ఎదుగుతే ఆటోమేటిక్గా విమర్శలు వస్తాయి. అటువంటి విమర్శ ఉన్నారు కదా వెంకటరామరెడ్డి, అక్కడ కేతి వెంకటరామరెడ్డి, ఆయన డబ్బులు ఇచ్చి ఆయన మీద ఉసు కలిపి ఈరోజు ఆయన మీద నిందలేశారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ధర్మారంలో విజయం జెండా ఎగిరివేస్తుంది. అది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసేశారడా. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఖచ్చితంగా మేము గెలిపించుకోవాలా. గెలిపించుకుంటే ధర్మారం భవిష్యత్తు ఉంటుంది, మైనార్టీల భవిష్యత్తు ఉంటుంది. మైనార్టీలకు చిన్న ఇష్యూ కాదు, కానీ ఆడ సుఖ సంతోషాలతో మైనార్టీలు ఉంటారు ధర్మారంలో. ఎందుకంటే అటువంటి క్యాండిడేట్ అదృశ్యం చేశారు సత్యకుమార్ గారు ఈరోజు నిలబడారు. ఇంకో విషయం, అనేక సార్లు మతదత్త పార్టీ అని చెప్పుకుంటారు. భారతీయ జనతా పార్టీ మతదత్త పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ముస్లింస్కు ఎంత మాత్రం మీరు నిధులు కానీ ఎంతమందికి మీరు న్యాయం చేశారో ఒక్కసారి మీరు ప్రెస్ మీద వచ్చి మాట్లాడమని. మైనార్టీ కార్పొరేషన్లో ₹1 లేదు. మైనార్టీ కార్పొరేషన్లో ₹1 లేదు. 5 సంవత్సరాలు అనేక సార్లు మేము మాట్లాడినాం, దాని గురించి స్పందన లేదు. మసీద్ కాంప్లెక్స్ గురించి అనేక సార్లు మాట్లాడాం, స్పందన లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ముస్లింస్ అంతా గద్దెంపి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలోకి వస్తే ముస్లింస్ కానీ ప్రజలు కానీ సుఖశాంతంతో ఉంటారని నేను భావిస్తూ ప్రజలకంతా విజ్ఞప్తి చేస్తున్నాను. మైనార్టీ సోదరులకు స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎటువంటి ఆలోచన లేకుండా మా ఎన్డీఏ కూటమికి ఓటు వేయించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.